హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. వీడియో అయితే మధ్యాహ్నం నుండి ఈవినింగ్ వరకైతే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇదైతే ఆఫ్టర్‌నూన్ నుండైతే స్టార్ట్ చేసేసాను. ఆఫ్టర్‌నూన్ అయితే చికెన్ చేయడానికి చికెన్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. అప్పటికప్పుడు చికెన్ చేయాలి అనిపించింది. అందుకే ఫాస్ట్‌గా ఆర్డర్ పెట్టేసుకొని కుకింగ్ చేసేసరికి చాలా టైమే పట్టేసింది. చికెన్ ఇంకా మిల్క్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. చికెన్ అయితే ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఏమైతే కొనము. బట్ ఇప్పుడు తప్పలేదు కాబట్టి ఆన్‌లైన్‌లో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇదైతే మరి పెద్దగా బోన్స్ అయితే ఎక్కువ వచ్చేసాయి. ఇంకా పెద్దగా పీసెస్ వచ్చేసాయి. నాకంత మంచిగా అనిపించలేదు. అంటే బోన్స్ అయితే ఎక్కువగా ఉంది. అందుకే చికెన్ హాఫ్ కేజీ పెట్టుకున్న అంత ఎక్కువగా అయితే వచ్చినట్టు అనిపించలేదు. చికెన్ అయితే మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఒక 2, 3 టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. మంచిగా క్లీన్ చేసేసుకోకపోతే ఒక రకమైన స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఆ స్మెల్ అస్సలు చికెన్ తినాలనిపించదు. ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటాను. నేనైతే ఆనియన్స్ కట్ చేసి అయితే వేయను చికెన్‌లో. మిక్సీ వేసేసుకొని పెట్టేసుకుంటాను. ఫాస్ట్‌గా అయిపోతది. మనం మామూలు కర్రీస్ చేయడం కంటే చికెనే చాలా ఫాస్ట్‌గా అయినట్టుగా అనిపిస్తుంది. అదే మనం వేరే కర్రీ చేస్తే కట్ చేసేసరికి వెజిటబుల్స్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఫ్రెష్‌గా ఉంది. మొన్ననే గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకున్నా కదా! మంచిగా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ఇంకా గ్రైండ్ చేసేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని కూడా వేసేసుకొని కారం అయితే వేసేస్తున్నాను. నేను కారం అయితే ఎప్పుడు చికెన్‌లో వేసినా ఈ గరిటెని యూజ్ చేసేసుకొని వేసేసుకుంటాను. కరెక్ట్‌గా సరిపోతుంది. హాఫ్ కేజీకైతే ఒక గంటె. ఇంకా కేజీకైతే 2 గరిటెలైతే వేసేసుకుంటాను. ఇంకా కొంచెం పెరుగును కూడా వేసేసుకున్నాను. ఇందులోనే ధనియా పౌడరు, గరం మసాలా అన్నీ మిక్స్ చేసేసుకొని కొద్దిగా పసుపు, ఆయిల్ వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కొద్దిగా ఫ్రైలాగా చేసేసుకుంటాను. వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఆల్రెడీ చికెన్ రెసిపీ మొన్ననే షేర్ చేసేసాను కాబట్టి అంత డీటెయిల్‌గా ఏమీ చూపించట్లేదు. చికెన్ కుక్ అయ్యేలోపైతే మిగతా పనులనైతే చేసేసుకుంటాను. చిన్న చిన్న పనులే కానీ డే మొత్తం వాటితోనే గడిచిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ డేకైతే దోస పప్పు నానబెట్టేసుకుంటున్నాను దోస కోసము. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నానబెట్టేసుకుంటున్నాను. కొద్దిగా బయట పెట్టేసుకుంటాను. ఇంకా కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఊకే గ్రైండ్ చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడైతే సమ్మర్ వచ్చేసింది కదా! కుండనైతే వాష్ చేసేసుకుంటున్నాను. సమ్మర్ రాగానే మా బాబైతే కుండలో వాటర్ కావాలనేసి అంటాడు. అందుకే 2, 3 టైమ్స్ అడిగాడు. అందుకే ఈరోజైతే కొంచెం క్లీన్ చేసేసుకొని 1 డే వరకి వాటర్ నింపేసుకొని పెట్టేసుకుంటాను. ఎందుకంటే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది కదా! మట్టి మట్టి స్మెల్ వస్తుంది. అందుకే వాటర్ పెట్టేసుకొని నెక్స్ట్ డే మనము క్లీన్ చేసేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కొంచెం స్క్రబ్బర్‌తో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. మనము మట్టి కుండల్ని ఎప్పుడైనా సోప్స్ అట్లాంటివి యూజ్ చేయకుండా మామూలుగా స్క్రబ్బర్‌తోనే వాష్ చేసేసుకోవాలి. సోప్ పెడితే మళ్ళీ అది పీల్చుకుంటుంది. అప్పుడు చాలా డేంజర్ అవుతుంది. అందుకే మనము మామూలుగా స్క్రబ్బర్‌తోనే వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చికెన్ కూడా ఫ్రై అయిపోయింది కాస్త. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. కొద్దిగా కొబ్బరి పొడి వేసేసుకొని ఇంకా మంటని మూత పెట్టకుండా మంటను కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చికెన్ అయితే ఫ్రై చేసేసుకుంటాను. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు. అందులో నుండి వచ్చిన వాటర్‌తోనే చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఇంట్లో అయితే మునక్కాడలు ఉండేవి. అట్లనే పెడితే కవర్‌లో పాడైపోతాయనేసి కట్ చేసేసుకొనైతే బాక్స్‌లో పెట్టేసుకుంటున్నాను. బాక్స్‌లో పెడితే కొంచెం ఎక్కువ రోజులైతే పాడవకుండా ఉంటాయి. మనం కవర్‌లో ఉంచేస్తే గట్టిగా అవుతాయి. అందుకనేసి బాక్స్‌లో కొంచెం కట్ చేసేసుకొనైతే పెట్టేసుకుంటున్నాను. ఇంట్లోకి తెచ్చుకున్న వెజిటబుల్స్‌ని పాడవకుండా జాగ్రత్తగా పెట్టేసుకుంటే మనము చాలా వరకైతే మనీ సేవ్ చేసిన వాళ్ళమే అవుతాము. ఎందుకంటే వెజిటబుల్స్ చాలా కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాము కాబట్టి
ఏ ఒక్కటి పాడైపోయినా డబ్బుల్ని మనం డస్ట్‌బిన్‌లో పడేసినట్టుగానే అనిపిస్తది. అందుకే నేనైతే పాడవుతాయని తెలిసిన వాటినైతే కొంచెం ఇలా బాక్స్‌లో సర్దుకొనైతే పెట్టేసుకుంటాను. కొంచెం ఎక్కువ రోజులున్నా కూడా పాడవ్వవు. ఇంట్లో ఆడవాళ్ళు ఫుడ్‌ని వేస్ట్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా మనము స్టోర్ చేసేసుకుంటే చాలా వరకైతే మనీ సేవ్ చేసిన వాళ్ళమైతే అవుతాము. అదే ఫుడ్ వేస్ట్ అయితే డబ్బులు వేస్ట్ చేసినట్టే. ఇక్కడైతే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయినట్టే. ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇంకా లంచ్ చేసేయడమే. చాలా బాగొచ్చింది. టేస్టీగా ఉంది. ఇంకా మిగతా పనులైతే చేసేసుకోవాలి. కాసేపు రెస్ట్ తీసేసుకొని మిగతా పనుల్ని చేసేసుకోవాలి. సండే వచ్చినట్టే కానీ అసలు సండే రోజే ఎక్కువగా పనులైతే ఉంటాయి. ఒక పని తర్వాత ఒక పని వస్తూనే ఉంటది. ఇంకా సండే రోజు కొంచెం డిఫరెంట్‌గా రెసిపీస్ చేయాలి కాబట్టి ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి. మనము రెసిపీస్ ఎంత ఎక్కువ చేస్తే గిన్నెలంతా ఎక్కువగా అవుతాయి. ఇంకా గిన్నెలు తోమడానికి టైం అంతా వేస్ట్ అవుతుంది. నేనైతే వెంటనే గిన్నెలనైతే వాష్ చేసేసుకుంటాను. ఒకేసారి అన్నీ తోమాలంటే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఈవినింగ్ అయితే గిన్నెలు వాష్ చేసేసుకొని ఇంకా జ్యూస్ అయితే చేసేసుకుందాం అనేసి ఇక్కడ ఫ్రూట్‌నైతే కట్ చేసేసుకుంటున్నాను. మస్క్ మిలాన్ జ్యూస్ చేయడానికైతే కట్ చేసేసుకుంటున్నాను. ఇందులో అయితే సీడ్సే ఎక్కువగా ఉంటాయని అనిపిస్తది. మొత్తం హాఫ్ అయితే సీడ్సే ఉన్నాయి. ఇవైతే సీడ్స్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని బ్లెండర్‌లో వేసేసుకుంటాను. ఇంకా ఈరోజు సండే చికెన్ తిన్నాము కాబట్టి కొంచెం చల్ల చల్లగా తాగాలనిపిస్తది ఈవినింగ్. మసాలా కర్రీ తింటే ఇంకా సమ్మర్‌లో కొంచెం ఎక్కువగా కడుపులో మంటగా అనిపిస్తుంది కదా! అందుకే అయితే నేనైతే జ్యూస్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా సమ్మర్‌లో ఎక్కువగా నేనైతే జ్యూస్‌లయితే చేస్తూ ఉంటాను. కొంచెం చల్లగా ఉంటుంది. ఇంకా మనకి హెల్త్‌కి మంచిది. కొంచెం ఆహ్, అందుకనేసి నేనైతే ఎక్కువగా జ్యూస్‌లయితే ఈవినింగ్ టైంలో తాగేస్తూ ఉంటాము. జ్యూసులు చేయడానికైతే ఈ బ్లెండర్ చాలా బాగా యూజ్ అవుతుంది. మంచిగా సాఫ్ట్‌గా చాలా బాగా ఫాస్ట్‌గా అయిపోతుంది. మనము మామూలుగా మిక్సీ జార్‌లో వేసుకుంటే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటాయి కొన్ని కొన్ని ఫ్రూట్స్ అయితే. కానీ ఈ జార్‌లో అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది జ్యూస్ చేయడము. ఇంకా మంచిగా చాలా మంచిగా గ్రైండ్ అవుతుంది. అంటే ముక్కల్లాగా లేకుండా మంచిగా జ్యూస్ అయితే అవుతుంది. చాలా బాగా వర్క్ చేస్తుంది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీగా అనిపిచ్చింది. జ్యూస్ అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మరి గిన్నెలు ఎక్కువ కడగడం ఉండకుండా మంచిగా అనిపిస్తుంది. ఇదైతే ఎవరైనా కావాలంటే తీసేసుకోవచ్చు. బావుంది. నాకైతే నచ్చింది. ఇందులో అయితే కొన్ని పాలు, షుగరు వేసేసుకొనైతే వాటర్ యాడ్ చేసేసుకొనైతే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. కొంచెం చల్లటి వాటర్ ఎక్కువగా లేవు. కాసేపయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని తర్వాత అయితే తాగేసాము. చాలా బావుంటుంది కదా! ఈ జ్యూస్ అయితే చాలా ఇష్టం నాకైతే. అందుకే ఎక్కువగా సమ్మర్‌లో దొరుకుతాయి కాబట్టి సమ్మర్‌లో ఎక్కువగా తాగడానికైతే ఇష్టపడతాము. ఇంకా వీటినైతే గ్లాస్‌లో వేసేసుకొని కాసేపయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. వీటినైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని బ్లెండర్‌నైతే క్లీన్ చేసేసుకుంటాను. దీనినైతే క్లీన్ చేయడం కూడా చాలా సింపుల్‌గా అనిపిచ్చేసింది. మామూలు మనం జార్స్ కంటే ఇదైతే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మంచిగా తొందరగా పనులైతే కంప్లీట్ అయిపోతాయి. ఈరోజైతే ఈవినింగ్ వరకైతే వ్లాగ్ అయితే షేర్ చేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా వీడియో ఎవరైనా లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్ వల్ల నాకింకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే క్లీన్ చేసేసుకున్నాను. పనులైతే కంప్లీట్ అయిపోయినట్టే. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.